వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవంని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన కృప. మనం అందరం ఏమై ఉన్నా ఆయన కృప మాత్రమే. ఈ సంవత్సరం అంచుల్లో ఉన్నాం. మనం జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 15వ తారీఖు వరకు ఆయన మనందరినీ సజీవులకు భద్రపరిచి మరి ఆయన కృపలో మనని నడిపిస్తున్న దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకోవాలి. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీరందరూ కూడా దేవుడి నామంలో ఈ సంవత్సరం అంతా అనేక ఒడిదుడుకులు, అనేక కష్ట నష్టాల్లో, బాధలు ఉన్నప్పటికీ దేవుని అందు విశ్వాసంలో ముందుకు సాగుతున్నారని నమ్మి దేవుడిని బట్టి స్తుతిస్తున్నాను. వాటన్నిటినీ కూడా విశ్వాస జీవితంలో ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం, టు ఫాలో గాడ్స్ వేస్. ఆయన మార్గము మనం అనుసరిస్తున్నామా? 119వ కీర్తన 3వ వచనం చూసుకుంటే, వారు ఆయన మార్గములను నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామిడమైన ప్రభువా, మీ పరిశుద్ధ నామకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ పాద సన్నిధానికి వచ్చిన నాయన, ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాతో మాట్లాడి మేము ఎలాగ నీ మార్గములు అనుసరించి నడుచుకోవాలో మాకు బోధించి మహింపదమని, అటువంటి విశ్వాస జీవితం ఎదుట కృపచూపమని యేసునామమున ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వారు ఆయన మార్గంలో నడుచుకోవచ్చు, ఏ పాపమును చేయరు. దావీదు రాసిన కీర్తన. ఎవరైతే ఆయన మార్గముల్లో నడుచుకుంటారో వాళ్ళు పాపం చేయరట. ఎప్పుడైతే మనం విశ్వాస జీవితంలో మొదటి పెట్టుగా విశ్వసించి ఆయన 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 నమ్మి, ఆయన నిజమైన దేవుడిని నమ్మి మన బాప్తిసం తీసుకోవడమే కాకుండా ఆయన మార్గములో, ఆయన ఎలాంటి మార్గములో నడిచారు? నీతి మార్గంలో నడిచాడు, సత్య మార్గంలో నడిచారు, విశ్వాస మార్గంలో నడిచారు, ప్రార్థనా జీవితంలో నడిచారు. అనుదినము ఆయన ధర్మశాస్త్రాన్ని చదువుతో, తండ్రికి మొరపెడుతూ, ఎటువంటి పాపము చేయకుండా ఆయన మార్గంలో నడుచుకుంటూ ఉన్నారు. భయభక్తులతో నడుచుకుంటూ, తండ్రి అయిన దేవుడు తను ఏ ఉద్దేశంతో పంపారో ఆ ఉద్దేశంలో భయభక్తులు కలిగి తన జీవితము ఎటువంటి తప్పిదము, పొరపాటు చేయకుండా, పాపము చేయకుండా ఉండేలాగున ఆయన ప్రార్థన జీవితంలో గడిపారు. మరి ఎలా ఉన్నాం? మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? ఆయన మార్గాల్లో నడుస్తున్నామా? అలా నడుస్తున్నప్పుడు మనం ఏ పాపము చేయకుండా ఉన్నప్పుడు మన ధన్యులు. మరి ఎటువంటి పాపము చేసేటప్పుడు మనకి అయినా చేయటం లేదా అంటే విశ్వాస జీవితంలో కూడా ఆయన నమ్మిన తర్వాత కూడా మనము పడిపోతూ ఉంటాము. ఆయన నీతి మార్గంలో మనం సరి చేసుకుంటూ, ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన మార్గంలో నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కొనసాగుతున్నప్పుడు మన ధన్యుల మాట. తర్వాత 119వ కీర్తన 4వ వచనం చూసుకుంటే, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఏంటంట? నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని జ్ఞాపించి ఉన్నావు. ఆయన ఆజ్ఞలు ఎలా గైకొనాలంటే జాగ్రత్తగా. ఒక రూపాయి బిళ్ళ పడిపోతే మరి ఎంత జాగ్రత్తగా వెతుకుతామో, కింద ఏదైనా ఒక బంగారం కానీ, వెండి, మట్టి కానీ, లేకపోతే ఏదైనా విలువైనది పడిపోయినప్పుడు మనం ఎంతగా వెతుకుతామో, మరి ఆయన ఆజ్ఞలను అంత జాగ్రత్తగా మనం వెతకాలని ఆయన మనకు ఆజ్ఞాపించారట. మరి మనం అంత ఇదిగా ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకుంటున్నామా? ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి అలాంటి పాపం మనం చేస్తున్నామా? ఆజ్ఞలు జాగ్రత్తగా గైకుంటూ, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకుంటూ మనం నడుస్తున్నామా? ఆయన మార్గములో మనం పరీక్షించుకోవాల్సిన వారమైన. తర్వాత 119:5 చూసుకుంటే, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఆయన కట్టడలు ఆయన మనకి కొన్ని కట్టుబాట్లు ఇచ్చారు. ఆ కట్టుబాట్లు మనం జాగ్రత్తగా గైకొని నడుచుకుంటున్నావా? ఆయన ఏమేమి చెప్పారో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకొని, నువ్వు భయభక్తులు కలిగి ఉండమని, ఇలాగా అనేకమైన కట్టడలు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవమని, ప్రార్థన చేయమని, ఇంకా కొన్ని
నిన్ను నీ తల్లి నీ తండ్రిని సన్మానింపమని ఇంకా కొన్ని కట్టడలు ఉన్నాయి. అవన్నీ కూడా గైకొంటూ మన ప్రవర్తనని స్థిరముగా ఉంచుకుంటున్నాము. అలా ఉంచుకుంటే ఎంతో మేలని దేవుడి వాక్యం సెలవిస్తోంది. అలా కాకుండా ఆజ్ఞలన్నిటినీ లక్ష్యము చేస్తున్నామా? అవి విడిచిపెడుతున్నామా? తల్లిని తండ్రిని సన్మానిస్తున్నామా? మరి మన సహోదరుల్ని సన్మానిస్తున్నామా? గౌరవిస్తున్నామా? మన పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందుతున్నామా? మనం సరిచేసుకుంటూ మన అతిక్రమలు అవి ఒప్పుకుంటూ మనం పాల్పంపులు పొందుతున్నామా? మనం ఇవన్నీ పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. అప్పుడు మనకి ఎలాగుంటుందంట, సంతోషముగా ఉంటామంట. సమాధానం ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన ఆజ్ఞలు జాగ్రత్తగా పాటిస్తే మనము సంతోషంగా ఉంటామంట, సమాధానముగా ఉంటామంట. ధన్యకరమైన జీవితంలో అంటే ఆశీర్వాదకరమైన జీవితంలో మనం సాగిపోతూ ఉంటామంట. మన ప్రవర్తన అంతటికి ఆయన అధికారులకు ఒప్పుకుంటే మన ప్రవర్తన స్థిరపడి ఉంటుందంట. అది ఎంతో మేలుకరం కదా. ఆయన ఆజ్ఞలు లక్ష్యం చేసినప్పుడు మనకి అవమానం కూడా కలగదట. అవమానం నుంచి కూడా, సాతాను వేసే నిందల నుంచి, సాతాను చేసే అనేకమైన కుతంత్రాల నుంచి మనని ఆయన రక్షిస్తాడని దేవుడి వాక్యం. ఆ అవమానం నుండి ఎటువంటి అవమానం కలగకుండా ఆయన చేస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తోంది. ఈ సాయంకాల సమయంలో మరి నీ ప్రవర్తన, మన ప్రవర్తన, నా ప్రవర్తన ఎలాగుంది? మరి సంతోషంగా ఉన్నామా? సమాధానంగా ఉన్నామా? అందరితో సమాధానంగా ఉన్నామా? ఆయన మార్గంలో నడుచుకుంటూ, ఏ పాపం చేయకుండా మన పాపాలు మనం ఒప్పుకుంటూ, దేవుని వాక్యాలు చదువుతూ ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నామా? మరి ధన్యకరమైన జీవితంలో, ఆశీర్వాదకరమైన జీవితంలో మనం ఉన్నామా? మనం పరీక్షించుకోవాలి. 119:71 వచనం చూసుకుంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఏమిటంటే నాకు మేలాయను. దావీదుకి ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు. దావీదు రాజు అయిపోలేదు. ఆయన ఒక ఎందుకు పనికిరాని వాళ్ళ గొర్రెలు కాచుకునే దావీదు మరి ఆయన అభిషేకించిన తర్వాత